స్టూడియోలో రిజల్ట్స్ టైప్స్ ఏంటంటే రిజల్ట్ టేబుల్, లాగ్ టైమర్, ఫార్మాటెడ్ ఫైల్, క్లిప్బోర్డ్, లింక్డ్ అండ్ స్టాటిక్ అనమాట. ఈ లింక్డ్ స్టాటిక్ అనేది ఎక్సెల్ ఫైల్స్. సో రిజల్ట్ టేబుల్ ఏంటంటే రిజల్ట్ టేబుల్ సెలెక్ట్ చేసి మనం ఏదైనా కోడ్ రన్ చేసినప్పుడు మనకి ఆ తాలూకా రిజల్ట్ అనేది ఈ ట్యాబ్లో చూపిస్తుంది అనమాట, ఎస్క్యూఎల్ లాగా. సెకండ్ది ఏంటంటే లాగ్ టైమర్ వచ్చి మనకి ఈ రిజల్ట్ చూపించదు, కానీ మనకి ఇది ఎంత టైం పట్టింది క్వరీ రన్ చేయడానికి అనేది యూజర్ అనేది చూపిస్తుంది. ఇది 9 మిల్లీ సెకండ్స్ పట్టింది. ఇక్కడ చూపిస్తే మనకి టైం చూపించదు. 9 మిల్లీ సెకండ్స్ అయి ఉండొచ్చు ఇది. తర్వాత ఇది ఎక్కడ వాడతామంటే మనకి కాంప్లికేటెడ్ మెజర్స్ కానీ కాంప్లికేటెడ్ టేబుల్స్ కానీ ఎంత రిజల్ట్స్ మనం టైం ఎంత పడుతుంది లోడ్ అవ్వడానికి, ఎన్ని నిమిషాలు పడుతుంది, ఎన్ని సెకండ్స్ పడుతుంది అని చూడడానికి ఇది వాడతాము. పర్ఫార్మెన్స్ అనలైజ్ చేయడానికి వాడతాం అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చి ఫార్మాటెడ్ ఫైల్. ఇది ఫార్మాటెడ్ ఫైల్ అంటే ఈ కోడ్ మనకి ఒక టీఎస్పీ ఫైల్లోని టీఎస్పీ ట్యాబ్ సెపరేటెడ్ టెక్స్ట్ వాల్యూ సేవ్ అవుతుంది అనమాట. ట్యాబ్ సపోజ్ టీఎస్పీ అని చెప్పి సేవ్ చేద్దాం. ఈ కోడ్ అవ్వదు, ఈ రిజల్ట్ అవుతుంది అనమాట. మనకి అర్జెంటుగా ఏదైనా రిజల్ట్ మనకి కావాలి, అది ఎవరికైనా పంపించాలనుకున్నప్పుడు ఇది టీఎస్పీ కోడ్లో కాపీ చేసి మనం పంపించవచ్చు అనమాట. టీఎస్పీ ఫైల్ ఇది క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మనకి ఇది ట్యాబ్ సపరేటెడ్ వాల్యూ కింద ఓపెన్ అవుతుంది. ఓకే, ట్యాబ్ ఉందన్నమాట. సెకండ్ రిజల్ట్స్లో ఫైల్ వచ్చి కూడా ఈ రెండు సేమే ఉంటాయి ఆల్మోస్ట్ చాలా. ఇది రన్ చేసినప్పుడు మనం ఇక్కడ ఇది మార్చుకోవచ్చు అనమాట. మనం ఇంతకు ముందు చూసిన దాంట్లోని ఫార్మాటెడ్ ఫైల్లో రన్ చేసినప్పుడు ఇక్కడ కూడా చూపిస్తుంది, బట్ ఇది జేసాన్ ఇలా చూపిస్తుంది. ఆల్మోస్ట్ రెండు సేమ్, పెద్ద డిఫరెన్స్ ఏంటండి. సో ఇదంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇక్కడ సెట్టింగ్స్లో ఏంటంటే ఫైల్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ సిఎస్వి లిమిటెడ్ ట్యాబ్ అని పెట్టాం. ఒకవేళ మనం కామా అని పెడితే అప్పుడు ఎలా అవుతుందంటే రన్ క్లిక్ చేసినట్టయితే టీఎస్వి చేసి రీప్లేస్ చేసాం. ఓల్డ్ టీఎస్వి తీసేయండి, మళ్ళీ రన్ చేద్దాం. టీఎస్వి రీప్లేస్ ఇట్. టీఎస్విలో ఇంకా అదే చూపిస్తుంది. కామా కావాలి యాక్చువల్లీ. క్లియర్ క్యాచ్. సో ఇది ఓకే. యాక్చువల్లీ మనం ఇక్కడ ఫైల్లోని రన్ చేసిన దానికి కొట్టినప్పుడు ఫార్మాటెడ్ ఫైల్ రన్, ఇక్కడ మనకి ట్యాబ్ సపరేటెడ్ వాల్యూ ఉంది కాబట్టి ట్యాబ్ అని వస్తుంది. కామా సపరేటెడ్ వాల్యూ అని కొడితే కామా సపరేటెడ్ వాల్యూ వస్తుంది అన్నమాట. అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఇక్కడ ఇది సిఎస్వి అయిపోతుంది. సిఎస్వి అనేది ఇక్కడ ఉంటుంది. దీన్ని ఎడిట్ క్లిక్ చేస్తే అదంటే ప్రాపర్టీస్ కాదు, క్యాన్సిల్లోకి వెళ్ళి చూస్ అనదర్ యాప్, నోట్ ప్యాడ్. సో సిఎస్వి ఫైల్స్ అన్నీ ఇప్పుడు నోట్ ప్యాడ్లో చూపిస్తాయి. ఇక్కడ చూస్తే అది కామాలో వస్తుంది, ఇక్కడ చూస్తే అది నోట్ ట్యాబ్లో వస్తుంది. అంతే డిఫరెన్స్.
పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఫైల్కి దీనికి. అండ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం అదర్ పెట్టినట్టయితే ఇక్కడ యూనికోడ్ అని ఉంది, అదంతా మనకు తెలియదు. సో అదర్ డీలిమిటర్ ఎండ్ పెట్టి చూద్దాం. ఇక్కడ అదర్ అంటే మనం డీలిమిటర్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను హైఫన్ పెడుతున్నాను, స్లాష్ పెడతాం. ఇప్పుడు చూద్దాం ఈ రన్ చేద్దాం. రెండు ఆప్షన్స్ వస్తున్నాయి. అక్కడ ఆప్షన్స్ వస్తున్నాయి కాబట్టి సెలెక్ట్ చేయకపోయినా పర్వాలేదు, డిఫరెన్స్ ఏమి ఉండదు. అంటే కామా సపరేట్ వాల్యూ అవుతుంది. సో అంత ఇంపార్టెంట్ అనుకోండి. సో రిజల్ట్స్లోకి వెళ్ళి క్లిప్ బోర్డ్ అంటే మనం సపోజ్ ఇక్కడ కాలర్ కాపీ చేసాం, ఇక్కడ గూగుల్ క్రోమ్లో పేస్ట్ చేసాం. సో ఇప్పుడు మనకి క్లిప్ బోర్డ్ ఏం చేస్తుంటే రిజల్ట్స్లో ఒకటి క్లిప్ బోర్డ్ చేసి రన్ చేస్తే ఇప్పుడు మనం కాలరే కాపీ చేసాం, ఇంకేం కాపీ చేయలేదు. కంట్రోల్ V కొట్టినప్పుడు ఏంటంటే మనకు రిజల్ట్ ఇందులో వెళ్ళిపోతుంది, గూగుల్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనం అక్కడ పేస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది, వర్డ్లో పేస్ట్ చేస్తే వర్డ్లోకి వెళ్ళిపోతుంది. సో సపోజ్ ఇక్కడ మనం గ్రే కాపీ చేసాం, కంట్రోల్ గ్రే పేస్ట్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ రన్ చేస్తే ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి రిజల్ట్ వచ్చింది. ఈ గ్యాప్లో మనం ఏం కాపీ చేయలేదు, కానీ ఇది క్లిప్ బోర్డ్ అని ఇక్కడ క్లిప్ బోర్డ్ అని సెలెక్ట్ చేసి మనం రన్ చేస్తే ఆటోమేటిక్గా కాపీ అయిపోతుంది అనమాట. దాని యూజ్ అది. ఇంకా లింక్డ్, ఇప్పుడు లింక్డ్ ఏంటంటే ఒక ఎక్సెల్ ఫైల్ క్రియేట్ అవుతుంది, ఈ ఎక్సెల్ ఫైల్ కూడా డాక్స్ ఇంజిన్ కనెక్ట్ అవుతుంది అనమాట. ఎక్స్టర్నల్ డాక్స్ ఇంజిన్ దేనికైతే కనెక్ట్ అయిందో అది కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇక్కడ క్లిక్ చేసి, అంటే ఈ టేబుల్లో ఏదైనా రోలో ఏదైనా క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తే మనకి టేబుల్ వస్తుంది. టేబుల్లో ఎడిట్ క్వరీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకు ట్యాక్స్ కోడ్ కూడా కనిపిస్తుంది, అండ్ మనకు కనెక్ట్ అయిన లింక్ కనెక్షన్ కూడా చూపిస్తుంది. అండ్ ఇది రిఫ్రెష్ అవుతుంది అని చెప్తున్నారు, అది అవుతుందో అవుదని ఐడియా లేదు. డిలీట్ చేసి చూసాను. ఇంకోటి ఫార్మాట్ క్యూరీ ఏంటంటే మనం కోడ్ని ఫార్మాట్ ఆటోమేటిక్గా చేస్తామన్నమాట. కాకపోతే రిజల్ట్ కరెక్ట్గా వస్తేనే ఫార్మాట్ చేస్తుంది, లేదంటే ఎర్రర్స్ ఉంటే ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఈ లాగ్స్ ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సో మనం రాంగ్ అని క్లిక్ చేస్తే ఇది ఎలా వస్తుంది. సో ఇప్పుడు రన్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఇక్కడ బుక్ 1 ఉంది, బుక్ 2 అనేది అయ్యింది, బట్ రీఫ్రెష్ ఎట్లా అయింది. సపోజ్ మనం రిజల్ట్ టేబుల్స్ పెట్టి చూద్దాం. ఇప్పుడు రన్ కొట్టాము, ఇది ఎక్కడికి అవుతుంది. రీఫ్రెష్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. తెలియాలి
సిల్వర్ అయింది. బుక్ వన్ అలా అయింది, బుక్ టూలో లేదు. బుక్ టూలో చూపిస్తుంది మీకు. మళ్ళీ బుక్ వన్ క్లోజ్ చేస్తాం. సో బుక్ టూలో ఇప్పుడు కొత్త కాలం యాడ్ చేద్దాం. ప్రొడక్ట్ కాలర్ నేమ్ బదులు బ్రాండ్ నేమ్ పెడదాం. బ్రాండ్ నేమ్ కామన్ స్టోరీ. ఇక్కడ సిల్వర్ వచ్చింది, కాంట్రాస్ కలర్ నేమ్. రీఫ్రెష్ అయితే ఏం లేదు. ఇక్కడ రీఫ్రెష్ చేయాలి. టేబుల్ ఎడిట్ క్వరీ లింక్ కమాండ్ టైప్ టేబుల్ షేర్ పాయింట్ లిస్ట్ టేబుల్ అనుకోండి. ఏముంది? ఓకే, ఫోల్డర్ అని పడదాం. ఇంకా రీఫ్రెష్ అయితే ఏం అవ్వట్లేదు. consolidate home copy రీఫ్రెష్ అయితే అవ్వట్లేదు. ఇక్కడ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, అదైతే అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి స్టాటిక్ అనమాట. స్టాటిక్ అంటే ఇది రన్ చేసినప్పుడు సిఎస్విలో ఎలా కాపీ అయిందో ఎక్సెల్లో కూడా కాపీ అవుతుంది, అంతకు మించి ఇంకేముండదు. అంతే. నెక్స్ట్ టాపిక్లో మనం ఎస్క్యూఎల్లో కూడా ఎట్లా కాపీ చేయాలో చూద్దాం.